నేను తీసుకెళ్తాను. గాంధీ బొమ్మ శివాలయం దగ్గరికి వెళ్ళాలి. మీరు హ్యాపీగా యూట్యూబ్లో రీల్స్ చూస్తూ కూర్చోండి, నేను షార్ట్ కట్లో తీసుకెళ్తాను. పోనీ ఈ గోడ కట్టారు. నేను పుట్టకు సాయి, నమస్కారం మాస్టర్, బాగున్నారా? వస్తున్నాను. ఈ ముసడు ఇక్కడ ఏంటి టైపు వచ్చా? చిన్న పని మీద బయలుదేరాను మాస్టర్. ఇంతలో ఈ కుర్రాడు మన బంగారం షాప్ కృష్ణ గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి సీనియర్. గుర్తుపట్టేసాడు ముసలోడు. వీడికి తెలుసా? నాకు తెలియపోవడం ఏంటి? 10th క్లాస్ ఎగ్జామినేషన్ ముందు టీసీ ఇచ్చి పంపించేసాను అవ్వకి. 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందు టీసీ ఇచ్చి పంపించాను కదా, ఒకటే చేసాడు మాస్టర్. మీకు అర్జెంట్ పని వెళ్దాం పదండి. నీ గురించి తెలుసుకోవడం కంటే అర్జెంట్ పని నాకు ఇంకేం లేదు. మీరు చెప్పండి. ఈ టీసీ తీసుకొని వెళ్ళిపోండి. టీసీ ఇచ్చేసేంత పని వాడు ఇచ్చేసాడు సార్. ఏం చేశాడా? మీరే చూడండి. క్లాస్ రూమ్లో ఏం చేస్తున్నారా? హోంవర్క్ చేస్తున్నానన్నా. హోంవర్క్ ఇంట్లో చేసుకోవాలి, స్కూల్లో ఆడుకోవాలి. మన ఇద్దరం ఒక ఆట ఆడదామా? ఏం లేదా, నీ కళ్ళ గంటలు కట్టి ఒక చోటకి తీసుకెళ్తా. అక్కడ నువ్వు చూసిపోయాడు, మళ్ళీ నేను ఇక్కడికి తీసుకొచ్చి నీ కళ్ళకు ఉన్న గంటలు తీసేస్తా. నువ్వు చూస్తే ఎక్కడికి వస్తే కనుక్కోవాలి. ఓకేనా? సరే బుజ్జి, నేను 1 2 3 స్టార్ట్ అనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా జిప్ ఓపెన్ చేసి చూసుకోవచ్చా? ఓకేనా? ఓకే అన్నా. స్టార్ట్. చిన్నపిల్లాడు ఏదో తెలియక దానికే టీసీ అంటే. మీరు ఇంకా టెర్రాస్ మీద ఉండిపోయారా? కిందకు వచ్చి 2nd ఫ్లోర్ లో చూడండి. అంటే చిన్నపిల్లలు వర్షం అనుకుని ఆడుకున్నారు సార్, దానికే టీసీ అంటే. మీరు ఇంకా 2nd ఫ్లోర్ లోనే ఉన్నారా? 1st ఫ్లోర్కి రండి. నాకు వర్షం అంటే చచ్చింది ఇష్టం. అయ్యో నిజమా? అసలు వర్షం పడితే నేను ఇంటికి తడవకుండా వెళ్ళేదాన్నే కాదు. స్కూల్ అయిపోయింది. అవునా? నాకు కూడా అంతే. పదని చెప్తా. సీతమ్మ, ఇవి అసలు వర్షం నీళ్ళే కాదు. విజయమ్మ, ఇవి అసలు నీళ్ళే కాదు. చిన్నపిల్ల తెలియక ఆడుకున్నారు, టీచర్లు ఆడుకోవడం ఏంటండి? ఆడుకున్నారే అనుకోండి, చిన్నపిల్లలాగా చేతులు బయట పెట్టి ఆడుకోవచ్చు కదా, అలా మొహాల మీద కొట్టుకుంటే ఏంటండి? అంటే నేను చెప్పేది ఇంత చిన్న విషయానికి టీసీ ఎందుకండి అని. అంతేగా? మీరు ఇంకా 1st ఫ్లోర్ లోనే ఉన్నారు. 2nd ఫ్లోర్కి రండి. చూసారా మాస్టర్, బయట ఎండగానే ఉంది కానీ వర్షం పడుతుంది. వర్షం నీరు 6 గంటలు చాలా అవి దొరికినప్పుడే తాగేయాలి. కింద పడింది అనుకోండి, పొల్యూట్ అయిపోతాయి.